సరిగ్గా వాడుకోగలిగితే ఆహారాలు ఔషధాలుగా పనిచేస్తాయి. ఇలాంటి ఒక చక్కటి ఆహార ఔషధం పుట్టగొడుగులు. పుట్టగొడుగుల నుంచి ఒక్క ముక్కలో చెప్పాల్సి వస్తే ఇది ఒక ఆరోగ్య నిధి అని చెప్పొచ్చు. ఈ పుట్టగొడుగుల ప్రత్యేకత, అలాగే దీంతో మీరు తయారు చేసుకోగలిగేటువంటి ఆహార ఔషధాలు, వీటిని మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది పుట్టగొడుగులు, దీని ప్రత్యేకతలు, అలాగే దీంతో మీరు తయారు చేసుకోగలిగేటటువంటి ఆహార ఔషధాలు, వీటిని మనం తెలుసుకుందాం. పుట్టగొడుగుల్ని మష్రూమ్స్ అంటారన్న సంగతి తెలిసిందే. అయితే పుట్టగొడుగుల ప్రత్యేకత ఏమిటంటే, ఈ పుట్టగొడుగులు శాకాహారులకే కాదు మాంసాహారులకు కూడా ఇష్టమైనటువంటి ఆహారం. ఎందుకంటే వీటిలో పోషక విలువలు ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ప్రధానంగా దీంట్లో ఉండేటువంటి విలువలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి. పుట్టగొడుగులు ప్రోటీన్లకి మంచి సోర్స్. ప్రోటీన్స్ మన శరీరంలో నిర్మాణానికి, కణాల పునర్నిర్మాణానికి సహాయపడతాయి. అంటే పెరిగే పిల్లలకి అవసరం. అలాగే జుట్టుకి, ఇంకా గోళ్ళ ఆరోగ్యానికి, ఆఖరికి చర్మపు ఆరోగ్యానికి కూడా ఈ పుట్టగొడుగులు మీకు సహాయపడతాయి. ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, పుట్టగొడుగుల్లో ప్రోటీన్ ఉంటుంది, సరే మాంసంలో కూడా ఉంటుంది. కానీ పుట్టగొడుగుల ప్రత్యేకత ఏంటంటే, మాంసంలో లేనిది దీంట్లో ఉన్నది ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి నాన్ వెజ్ పడని వాళ్ళకు కూడా ఇది పుట్టగొడుగులు తీసుకోవడం ద్వారా ఇటు ప్రోటీన్ అందుతుంది, అదేవిధంగా ఫైబర్ ఉంటుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఇది పుట్టగొడుగుల ప్రత్యేకత. అలాగే కొవ్వు తగ్గించే శక్తి ఈ పుట్టగొడుగులకి ఉంది. చాలా రకాల పుట్టగొడుగులు శరీరంలో కొవ్వును తగ్గించే శక్తిని కలిగి ఉంటాయి. దీంతో ఒబెసిటీ అంటే ఊబకాయాన్ని ప్రివెంట్ చేయొచ్చు. అయితే ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, దీంట్లో ఖనిజాలు ఉంటాయి. పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, జింక్, సెలీనియం, ఇలాంటి ఖనిజాలు ఈ పుట్టగొడుగులో చాలా పుష్కలంగా మీకు లభిస్తాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, వ్యాధి నిరోధక శక్తి దీంతో పెరుగుతుంది. అంటే వృద్ధాప్య లక్షణాలని తగ్గించడానికి, క్యాన్సర్ నివారణకి కూడా ఈ పుట్టగొడుగులు మీకు సహాయపడతాయి. మరి ఈ పుట్టగొడుగులతోటి కొన్ని చక్కటి ఆహార ఔషధాలను తయారు చేసుకోవచ్చు. వరుసగా వీటిని తెలుసుకుందాం. ఒకటి, పుట్టగొడుగులతో చేసుకునే మష్రూమ్ ఫ్రై. ఈ స్టిర్ ఫ్రై, మష్రూమ్ ఫ్రైని మీరు తయారు చేసుకోవచ్చు. దీనికి మీకు కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా మీ ఇంట్లో ఉండేవే, మీరు ఈజీగా సమకూర్చుకోవచ్చు. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఒకటి, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, అలాగే గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికమ్ తరుగు 1 కప్పు, ఇంకా బేబీ కార్న్ తరుగు 1/2 కప్పు, అలాగే క్యారెట్ తరుగు 1/2 కప్పు, ఉల్లి తరుగు 1/2 కప్పు, అలాగే ఉల్లికాడల తరుగు 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టీ స్పూన్లు, అలాగే సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, అలాగే వేగించినటువంటి నువ్వులు 2 టీ స్పూన్లు, ఉప్పు మీ రుచికి తగినంత, ఇంకా మిరియాల పొడి తగినంత. ఇలా వీటన్నిటిని సిద్ధం చేసుకోండి. వీటి తయారీ చాలా తేలిక. ఒక పాన్ తీసుకొని నూనె వేడి చేసి ఉల్లి, క్యారెట్స్ తరుగు వేసి 2 నిమిషాలు వేగించండి. తర్వాత బేబీ కార్న్, క్యాప్సికమ్ తరుగు వేసి 5 నిమిషాలు వేగించండి. ఇప్పుడు మష్రూమ్స్ వేసి మూత పెట్టకుండా వేగించండి. మష్రూమ్స్ నుంచి వచ్చినటువంటి నీళ్లు కొంత ఎగిరిన తర్వాత సోయా సాసు, నువ్వులు వేసి కలిపేయండి. ఇప్పుడు ఉప్పు, మిరియాల పొడి వేసి స్టవ్ మీద నుంచి దించి ఉల్లికాడల తరుగు వేసి కలపండి. దీన్ని మీరు చపాతీలో కూరగాయ చట్నీగా, రొట్టెలో కూరలాగా ఎలాగైనా వాడుకోవచ్చు. ఇలాంటిదే మరొక ఆసక్తికరమైన ఆహారం. మామూలుగా ఆమ్లెట్స్ చేసుకుంటూ ఉంటాం కదా, ఎగ్తో చేసుకుంటారు. కానీ ఇక్కడ మీరు చేసుకోవాల్సింది మష్రూమ్స్ తోటి, మష్రూమ్ ఆమ్లెట్. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు కూడా మీరు ఈజీగా సమకూర్చుకోవచ్చు. దీనికి మీకు కావాల్సింది గుడ్లు 2, మష్రూమ్ తరుగు 1/4 కప్పు, అలాగే ఉల్లి, క్యారెట్ తరుగు 2 టేబుల్ స్పూన్లు చొప్పున, పచ్చిమిర్చి 2, కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు, చల్లటి పాలు 2 టేబుల్ స్పూన్స్, ఇంకా ఉప్పు మీ రుచికి సరిపడా, అలాగే నూనె 2 టీ స్పూన్లు. ఇలా వీటన్నిటిని సిద్ధం చేసుకోవాలి. దీని తయారీ కూడా చాలా ఈజీ. పాన్లో 1 స్పూను నూనె వేడి చేసి దానికి ఉల్లి, పచ్చిమిర్చి, క్యారెట్, ఇంకా మష్రూమ్స్ తరుగు 2 ఇలాగా వేసి 2 నిమిషాలు వేగించి పక్కన పెట్టుకోండి.
ఒక గిన్నెలో గుడ్డు అలాగే పాలు ఉప్పు వేసి బాగా గిలకొట్టండి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ పాన్లో మిగతా నూనె వేసి వేడి చేసి గుడ్డు మిశ్రమం ఉంది కదా, దాన్ని వేసి చిన్న సెగ పైన ఉంచి మూత పెట్టాలి. ఆమ్లెట్ సగం ఉడికిన తర్వాత మష్రూమ్స్ మిశ్రమంతో పాటుగా కొత్తిమీర చల్లి మూత పెట్టాలి. ఆమ్లెట్ పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఈ ఆమ్లెట్ని మీరు విడిగా అలాగే తినొచ్చు, లేదా బ్రెడ్తో తినొచ్చు, లేదా చపాతీతో కూడా తినొచ్చు. ఇలాగా ఈ మష్రూమ్స్ అనేవి ప్రోటీన్స్కి చాలా మూలం కాబట్టి నాన్ వెజ్ ఈ కారణంతో తీసుకున్న వాళ్ళకి ఇదొక మంచి సబ్స్టిట్యూట్గా ఉంటుంది. మంచి ఆహారాన్ని మీరు దీంతో తయారు చేసుకోవచ్చు. అలాగే దీంతో పోషక విలువలు కూడా ఎక్కువ. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాలు. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.